ప్రియమైన సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు వారు దేని గురించి అయితే ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేని గురించి అయితే ప్రకటించడానికి వచ్చాడో దాని గురించినటువంటి వివరాలు కొన్నిటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. యేసుక్రీస్తు వారు దేని గురించి ప్రకటించడానికి వచ్చాడండి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేని గురించి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఈ వివరాలు మనకు కనబడుతూ ఉంటాయి. లోకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అన్నాడు. ఇందు నిమిత్తమే అంటే ముఖ్యమైనటువంటి విషయం. అది ముఖ్యమైనటువంటి విషయము దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించటము. కాబట్టి దేవుని రాజ్యములో ప్రవేశించటానికి ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించటానికి ఏమి చేయవలెను, దానిలో ప్రవేశించడానికి ఏం చేయాలి అనే సంగతులు ఎవరు చెప్పాలి? దాని గురించి ప్రకటించడానికి ఎవరైతే వచ్చారో ఆయనే చెప్పాలి. నేను చెప్పితే ఒకవేళ అది కరెక్ట్ కాకపోవచ్చు, పెద్దలు ఎవరైనా చెప్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎవరైతే పరలోకం నుండి భూలోకానికి వచ్చారో ఆ వ్యక్తి దాని గురించి తెలియజేస్తే అది వాస్తవమై ఉంటుంది. అది తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. మనుషులు ఎవరైనా చెప్పితే పాటించకపోవచ్చేమో కానీ దాని గురించి చెప్పడానికి ప్రత్యేకంగా పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వ్యక్తి వివరించిన తర్వాత తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలండి? పాటించాల్సిందే. పాటించకపోతే ప్రవేశం లేదు, అంతే. కాబట్టి ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఎవరైనా యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. చాలండి. ఎలా జన్మించాలండి? ఆత్మ మూలముగా జన్మించాలి. మనం లోకంలోకి ఎలా వచ్చాము? తల్లి గర్భం నుండి బయటకు వచ్చాము. నా తల్లి ఏ వంశానికి చెందినది అయితే నేను ఆ వంశానికి చెందినవాడనై ఉంటాను. అలాగే నీటి మూలముగా జన్మించిన వారు, ఆత్మ మూలముగా జన్మించిన వారు వారేమై ఉంటారు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశము గలవారై ఉంటారు. ఎక్కడండి? దేవుని రాజ్యంలో ప్రవేశం గలవారై ఉంటారు. లోకంలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి. అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశం కావాలి అంటే ఏం చేయాలండి? ఆ పార్టీలోకి వెళ్ళాలి. వారు టవల్ ఏదేస్తారు అది మేడలో వేసుకోవాలి. వాళ్ళు ఏదో కొన్ని సిస్టమ్స్ చెప్తారు, వాటిని పాటిస్తూ ఉండాలి, ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా పరిగణిస్తూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి అవకాశాలు ఏముంటే వారికి అనుమతిస్తూ ఉంటారు. అలాగుననే ఇక్కడ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి
యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్పాడు. అనగా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఎలాగా? నికోదేముకి అర్థం కాలేదండి. నికోదేముకి అర్థం కాక ఒక వ్యక్తి ముసలివాడైన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావటమా? అలా అర్థం చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? బాప్తిస్మము ద్వారా. నీటి మూలముగా జన్మించడం అంటే బాప్తిస్మము ద్వారా జన్మించటము. పేతురు గారు పెంతెకొస్తు పండుగ రోజున మాట్లాడుతూ, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పాపక్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని తెలియజేశాడు. అలా జన్మించిన వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశం కలుగుతుంది. అలాగున పేతురు గారు ప్రకటించినప్పుడు ఎంతమంది దేవుని రాజ్యంలో ప్రవేశించారు? 3,000 మంది. ఈ 3,000 మంది ఏ ప్రాంతానికి చెందినవారు? ఆయా ప్రాంతాలకు చెందినవారు. పార్థియా, మెసొపొతేమియా, కప్పదోకియా, ఫ్రుగియా, పంఫూలియా అనేటువంటి ఇలాగున సుమారు 16 ప్రాంతాలకు చెందిన ప్రజలు యెరూషలేములో ఒకే రోజున దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం జరిగింది. కాబట్టి పిల్లరా, బాప్తిస్మం అనేటువంటి క్రమాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాప్తిస్మం పొందితే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. బాప్తిస్మం పొందకపోతే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు. బాప్తిస్మం పొందకుండా ఒకవేళ మనం దేవునికి కానుకలు ఇవ్వచ్చు, బాప్తిస్మం పొందకుండానే మనం పాటలు పాడవచ్చు, బాప్తిస్మం పొందకుండానే మనం బైబిల్ చదవచ్చు, బాప్తిస్మం పొందకుండానే దాన ధర్మ కార్యాలు చేయొచ్చు. అలా చేసేవారు ఉన్నారండి? కొర్నేలి ఉన్నాడు. అతడు ప్రార్థనలు చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటాడు, తన ఇంటి వారందరితో కూడా అలా ఉంటాడు. కానీ అతనికి ఎక్కడ ప్రవేశం లేదు? దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన రాజ్యంలో ప్రవేశించడం గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూడాలి. సహజంగా లోకంలో ఒక వాడుక పదాలు ఏంటంటే, ఒక కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ చర్చికి వస్తూ ఉన్నారనుకోండి, ఆ కుటుంబం అంతా మా సభ్యులని చెప్తాం. కుటుంబం అంతా మా సంఘానికి వచ్చేవారని చెప్తాం. కానీ దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా వచ్చేవారు కాదు. ఎందరైతే నీటి మూలంగా బాప్తిస్మం పొందుతున్నారో వారే దేవుని రాజ్యానికి సంబంధించిన వారై ఉంటారు, లేదా దేవుని సంఘానికి సంబంధించిన వారై ఉంటారు. సరే, బాప్తిస్మం గురించి మనం ఆలోచన చేసినప్పుడు బాప్తిస్మం గురించి అదొక పాఠం. బాప్తిస్మం ఎప్పుడు పొందుకోవాలి, బాప్తిస్మం ఎక్కడ పొందుకోవాలి, బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలి, బాప్తిస్మం పొందితే లాభం ఏంటి, పొందకపోతే నష్టం ఏంటి అనేటువంటిది అదొక పాఠం. దేవుని చిత్తం అయితే మన ప్రియులు ఎప్పుడైనా వాటి గురించి మీకు వివరాలు తెలియజేస్తారు. ఆల్రెడీ మీకు కూడా తెలిసినటువంటి సంగతులు అవి. బాప్తిస్మం అంటే చాలాసార్లు మీరు చదివే ఉంటారు, బాప్తిస్మాలు ఇచ్చే ఉంటారు. దానికి వచ్చినటువంటి వివరాలు కొంతవరకు మీకు తెలిసినవే అయి ఉంటాయి. సరే, ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే
సూది బెత్తంలో ఒంటె దూకుట సులభమని మీతో చెప్తున్నాను. చాలండి. అంటే దేవుని రాజ్యంలో లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ఏం లేనివాడండి? ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ధనము లేకుండా మానవ జీవితంలో ఏ అవసరత తీర్చబడుతుంది? ధనము లేకుండా మానవ జీవితంలో ఏ అవసరత తీర్చబడుతుంది? ఏది తీర్చబడదు. కాబట్టి ధనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ధనము మీద కోరిక ఉండకూడదు. ఉన్నదానితో తృప్తి చెందేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి చెందేటువంటి మనస్సు కలిగి ఉండాలి. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, నేను దేనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోనూ ఉండనెరుగుదును. అంటే దేవుడు మన జీవితాల్లో ఎంతైతే ఇచ్చి ఉన్నాడో దానితో తృప్తి పొందే మనస్సు కలిగి జీవించాలి. లేని దాని కొరకు ఆశ కలిగి ఉండకూడదు. రెండవది, ఉన్నది అవసరతలో ఉన్నవానికి సహాయం చేయకుండా బిగబట్టకూడదు. ధనాపేక్ష అనేటువంటి పదంలో మనం ఏం చూస్తామంటే ధనం కోసమై అబద్ధాలు ఆడటం, ధనం కోసమై వడ్డీలకి ఇవ్వటం, ధనం కోసమై అన్యాయమైన క్రియలు చేయటం, ధనం కోసమై ఏదైతే నేమని చెప్పేసి వెళ్ళిపోవటం. అలా కాదు. అలా వెళ్ళేటువంటి దానిని ధనాపేక్ష అంటాడు. ఎందుకు ఇతను అబద్ధం ఆడుతున్నాడు? ధనం సంపాదించడం. ఎందుకు ఇతడు వడ్డీకి ఇస్తున్నాడు? ధనం సంపాదించడం కోసం. ఎందుకు ఇతడు ఎవరితో పడితే వారితో వెళ్ళిపోతున్నాడు? ధనం సంపాదించడం కోసం. ఎందుకు ఇతడు ఏది పడితే అది చేస్తా ఉన్నాడు? అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకు? అబద్ధాన్ని నమ్ముతున్నాడు. ఎందుకు? డబ్బిస్తారని, డబ్బు వస్తుందని. ధనము ఎడల ఆపేక్ష కలిగినటువంటి వారు అనేకమైన క్రియలు చేస్తూ ఉంటారు. రెండవది, ఉన్న ధనాన్ని ఇతరుల యొక్క అవసరాల్లో ఖర్చు పెట్టకుండా ఉంటారు. అలాంటి మనస్సు కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అందుకని యేసు ప్రభువు ఎక్కడ ఏమనంటే ధనాపేక్ష లేని వారే దేవుని రాజ్యంలో ప్రవేశించారు. నేను బాప్తిసం పొందుకున్నాను, దేవుని రాజ్యంలో ప్రవేశించాను కదా అనుకుంటే నాలో ఉన్న మనసు ఏంటో దేవుడు గమనిస్తున్నాను. దాన్ని బట్టి నాకు నో ఎంట్రీ అని పెడతాడు. అందుకని ధనాపేక్ష లేని వారే జీవించాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. చాలండి. మనము ప్రార్థన చేసిన, ధర్మకార్యాలు చేసిన, కానుకలు ఇచ్చిన, వాక్యం చెప్పిన, బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కటి దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. ప్రతి ఒక్కటి దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. ప్రార్థన చేసిన నాకు అనుకూలమైనట్టుగానో నాకు చేతనైనట్టుగానో చేయకూడదు. పాటలు పాడినా నాకు నచ్చినట్టుగానో నాకు అనుకూలమైనట్టుగానో పాడకూడదు. వాక్యాన్ని చెప్పినా నాకు నచ్చినట్టుగానో నాకు అనుకూలమైనట్టుగానో చెప్పకూడదు. కానుకలు ఇచ్చినా నాకు నచ్చిన విధానంలో ఇవ్వకూడదు. ఇలాగున విశ్వాస జీవితంలో ఏది కూడా మన ఇష్ట ప్రకారంగా చేయకూడదు. మన ఇష్ట ప్రకారంగా ఏది చేయకూడదు. ప్రతిదానికి కూడా దేవుడు ఒక ప్రాసెస్ అనేటువంటిది నియమించాడు. ప్రార్థన చేయడానికి ఒక పద్ధతి చెప్పాడండి. బాప్తిసం పొందుకోవడానికి ఒక పద్ధతి చెప్పాడు. పాటలు పాడడానికి ఒక పద్ధతి చెప్పాడు. వాక్యం చెప్పడానికి ఒక పద్ధతి చెప్పాడు. ఇలా ప్రతి దానికి ఒక పద్ధతిని తెలియజేశాడు. ఆ పద్ధతి చొప్పున మనం చేయకుండా ప్రభువా 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 అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ప్రవేశించడు? మరి ప్రార్థన ఎలా చేయాలి? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయకూడదా?
చేయకూడదండి? చేయొచ్చా? అయితే శిష్యులు వచ్చి యేసు ప్రభువారిని అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అన్నారు. అన్నప్పుడు ఆయన ఇదిగో ఇలా చేయండి అని ఒక తీరి చెప్పాడు. ఎలా చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అంటే ప్రార్థన ఎవరు చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలండి? పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని మనం కొంతవరకు పరిశీలన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే విధానాన్ని కూడా మనకు నేర్పించాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి చేయండి అని చెప్పేసాడు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా అని చేయకూడదా? యేసు ప్రభువారు ఎలా చేయమని చెప్పాడు? యేసు ప్రభువారు ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు? ఏమండి? అది పరలోక ప్రార్థన అని ఎవరు చెప్పలేదు, మనం అనుకున్నాం. కరెక్టే. ఒకసారి ఆ వచ్చిన చదవండి బాబు. 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఇలాగూ చేయండి. అర్థమవుతుందండి? ఇది చేయండి, ఇలాగూ చేయండి, 2 పదాలకు వ్యత్యాసం ఉందా? సింపుల్గా ఆలోచన చేయండి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుందాం అంతే. మీరు ఇది ప్రార్థన చేయండి అనలా. ఇలాగూ అంటే మాదిరి అంతే. ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే మాదిరి. అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించాయా అన్నప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పేసాడు. ఇగో ఇది ఎప్పుడు చేయండి అని చెప్పేసి అన్నలా పదం కాదు అది. ఇకపోతే దానిలో ఉన్న పదాలు ఏంటంటే శరీరానికి సంబంధించినవి లేవు అక్కడ. శరీరానికి సంబంధించినటువంటివి లేవు. ఆత్మీయ జీవితానికి సంబంధించినవి మాత్రమే అందులో పదాలు కనబడుతుంటాయి. అది మనం ఖాళీగా ఉన్నప్పుడు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన చిత్తం నెరవేర్చబడాలని, మాకు అనుదిన ఆహారం మాకు దయచేయమని. అంటే అనుదిన ఆహారం అంటే ఏమనుకుంటున్నాం? శరీరానికి తినేటువంటి ఆహారం అనుకుంటున్నామా? ప్రభు బల్ల గురించినటువంటి సమాచారం అది. అప్పటికి ఇంకా ప్రభు బల్ల అనేటువంటిది ప్రారంభం కాలేదు. ప్రభు బల్ల అనేటువంటిది నిత్య జీవానికి సంబంధించిన ఆహారం. ఆయన అంటాడు ఈ ఆహారం తినేవాడు నిరంతరము జీవించును అంటాడు. అందుకని ప్రభు బల్ల గురించి మాట్లాడుతూ ఇది జీవాహారం అంటాడు, పరలోకం నుండి ఇచ్చిన ఆహారం అంటాడు, నిజమైన ఆహారం అంటాడు, నిత్య జీవానికి సంబంధించిన ఆహారము అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము మనం 37వ వచనం నుండి చదువుకుంటున్నప్పుడు ఈ పదాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఓకే బ్రదర్, ఇలాగ మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పినటువంటి విధానంలో తండ్రికి ప్రార్థన చేయండి అని చెబుతూ యోహాను సువార్త కూడా అలాగే తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలోను 16వ అధ్యాయము 23వ వచనంలోను మనం చదువుకున్నప్పుడు మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించును అంటాడు. నిశ్చయము అంటే ఈ సందేహం ఏం లేదు. అంటే ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి, ముగింపులో క్రీస్తు వారి యొక్క నామాన్ని జోడు చేయాలి. మనం ఇంతకుముందు లెటర్స్ రాసేవాళ్ళం, ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. ఉత్తరాలు రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ మ్యాటర్ అంతా పెట్టేసి ముగింపులో అడ్రస్ పెడతాం. అడ్రస్ ప్రాముఖ్యమైనటువంటిది. మ్యాటర్ ఎంత ప్రాముఖ్యమైనదో అడ్రస్ అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. అడ్రస్ మిస్టేక్ ఉంటే అది పోవలసిన గమ్యానికి పోదది, వెళ్ళదు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన గురించి మాట్లాడుతూ మీకు నచ్చిన విధానంలో కాదు కానీ పరలోకంలో ఉన్న తండ్రికి నా పేరట మీరు ఏమి అడిగినా మీకు అది అనుగ్రహించబడును అన్నాడు. ఆ వచనాలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి, లేకపోతే ఇప్పుడు చదువుకున్న పర్లేదు. యేసుక్రీస్తు వారు తాను ప్రార్థన చేసే విధానాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సమాచారం అది. అడ్రస్ బాగా తెలిసింది, ప్రార్థన చేయడం ఎలాగో తెలిసింది, ఎవరు చేయాలి ఎవరి నామలో చేయాలో తెలిసింది. రెండవది మన క్రియలు కూడా సరిగా ఉండి చేయాలి. మన క్రియలు సరిగా లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించు. యెషయా గ్రంథము
1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు ఆయన కష్టము కురచ కాలేదు, మీ పాపములు చాలండి. ఏం అడ్డంగా వచ్చినాయండి? మనం చేసే ప్రార్థన దేవునికి వినబడకుండా, మనం చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా అడ్డుగా వచ్చినది ఏంటి? మన దోషాలు. కాబట్టి మన ప్రార్థన చేసే విధానం అంతయు తెలిసినప్పటికీ క్రియలు సరిలేకపోతే ఆ ప్రార్థన ప్రతిఫలము ఉండదు. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయవాడు ప్రతివాడు అంటే ఒక్కడు కూడా లేదా? ఒక్కడికి కూడా ఛాన్స్ లేదా? ప్రతివాడు అంటే ఒక్కరికి కూడా ఛాన్స్ లేదు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. అంటే ప్రార్థన సరి చేసుకోవాల్సిందేనా? ప్రార్థన చేసే విధానం ఒకవేళ మనకు తెలియకపోతే దాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందేనా? చేసే విధానం లోపం ఉంటే దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాల్సిందేనా? మార్చుకోవాల్సిందే. లేకపోతే ఎవరికి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. అలా ప్రార్థన చేస్తూ ప్రభువా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పేసి మనం కొన్నిసార్లు వందన వచనాలు కూడా మాట్లాడతాం. వందన వచనం అనేటువంటిది తప్ప అంటే తప్పు కాదు, కానీ అది ప్రభు అయిన క్రీస్తు వారికి కానీ తండ్రి అయిన దేవునికి కానీ వారికి ఉపయోగించవలసిన పదం కాదు. అది యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడిగా గుర్తించినప్పుడు వందనాలు చేశారు, తప్పుగా భావించలేదు. యూదుల రాజుగా గుర్తించినప్పుడు, దేవుని కుమారుడిగా గుర్తించినప్పుడు వందనాలు చేస్తే ఆ పదాన్ని బట్టి ఆయనను అపహాసించారు అని రాయబడింది, అవమానపరిచారు అని రాయబడింది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనం. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా. చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలా చూశారు? బోధకుడుగా చూశారు. ఎలా చూశారు? బోధకుడుగా చూశారు, వందనాలు చేశారు. అదే యేసుక్రీస్తు వారిని మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి చూడండి, 17 నుండి 20 వరకు. ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగి రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. వారు ఆయనను అపహసించిన తర్వాత. చాలండి, ఇదంతా చేసిన దాన్ని అపహాసించటం అన్నాడండి. ఏదంతా? ఊదారంగు వస్త్రాలు ధరించటము, యూదుల రాజా నీకు శుభం అని వందనములు చెప్పటము, ఆయన కాళ్ళ దగ్గర మొక్కటము, నమస్కారము చేయటము, తలకు ముళ్ళ కిరీటం పెట్టడము, ఇదంతా కూడా అపహాస్యము చేయటము అన్నాడండి. ఊదారంగు వస్త్రాలు విలువైనవి కదా, ధనవంతులు రాజులు ధరించే వస్త్రాలు కదా. అది నువ్వు ధరించడం తప్పు కానీ కాదు, కానీ అవి ధరించిన తర్వాత ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇవ్వలేదు. వందనము చేయటం అనేటువంటిది తప్ప అంటే దేవుని కుమారుడుగా గుర్తించిన తర్వాత నిజంగా గుర్తిస్తే వందనాలు చేయకూడదు. ఒకవేళ వందనాలు చేస్తే అది అపహాస్యము చేయటం అన్నాడు. మరి దేవునికి చెల్లించవలసింది ఏంటి? స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు అనే పదాలు. అందుకని పౌలు గారు మాట్లాడుతూ ఎక్కడ మాట్లాడినా సరే తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనం పత్రికలు చదువుతూ ఉంటాం కదా, ఏ పత్రికలో చూసినా సరే తండ్రికి సంబంధించినటువంటి విధానంలో చూసినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అంటాడు, స్తుతులు అంటాడు. మమ్మల్ని ఈ రీతిగా పిలిచి ఆయన పరిచర్యలో వాడుకున్నందుకు ఆయనకి స్తోత్రములు అంటాడు. కాబట్టి
వందనములు అనే పదాన్ని మనం పరిశీలించినప్పుడు అది సహోదరుల మధ్య తెలియజేసుకునే పదం. అది పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి, మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి అంటాడు. అంటే వందన వచనము అనేటువంటిది ఒక మనుషులుగా సహోదరులుగా మనకు మధ్య ఉపయోగించే పదము. ఈ పదాన్ని ఆయనకు ఉపయోగించినట్లయితే ఆయన స్థాయిని తగ్గించిన వారమై ఉంటాం. ఆయన స్థాయి మన స్థాయి ఒకటేనండి కాదు. కాబట్టి మనం ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు వందనము వచనాలు అనేటువంటివి ఆయనకి సంబంధించినవి కాదు, వాటిని ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించినట్లయితే ఆయన మనం అవమానపరిచినటువంటి ఆ యూదులతో పాటు సమానులమై ఉంటాం. కాబట్టి పిల్లారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలనేటువంటిది కొంచెం మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది లేఖనాల ప్రకారంగానే చూడాలి. ఎవరో ఏదో చెప్పారని మనకి అనవసరం, మనుషులు చెప్పే తీరు అనవసరం. లేఖనాలను పరిశీలించి చూడాలి. ఆ క్రమంలో మనం ప్రార్థన చేయాలి. ఆ క్రమము తెలియక మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన చేసే వారిని వ్యభిచారులారా అని కూడా అంటాడండి. యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు, మీరు అడిగినను మీ భోగాల నిమిత్తమే అడుగుతున్నారు, దురుద్దేశముతో అడుగుతున్నారు, కాబట్టి వ్యభిచారులారా ఈ లోకముతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో, ప్రవర్తన ఏంటో, ఏం అడగాలి అనేటువంటిది ఆ 4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు భోగేచ్చుల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. కారణం ఏంటి? దేవుడు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడా? కాదు. మరి ఎందుకు చేయటం లేదు? మన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, అందుకు చేయటం లేదు. మన ప్రవర్తన వేరుగా ఉంది, అందుకు చేయటం లేదు. నా శరీరంలో ఏదో ఇచ్చలు ఉన్నాయి, ఆ ఇచ్చల ప్రకారం అడుగుతున్నా. అయ్యా నాకు ఇది చేయాలని ఆశగా ఉందయ్యా, ఇది కొనాలని ఆశగా ఉందయ్యా, అది నాకు అనుగురించయ్యా అని వాటి గురించి అడుగుతున్నావు. భోగాల గురించి ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అలా చేసేవాడు వ్యభిచారి అన్నాడు. ఆత్మ సంబంధమైన వ్యభిచారి, శరీర సంబంధమైన వ్యభిచారం కదా, అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి యొక్క చిత్తం ఏంటో ఎరిగి ప్రార్థన చేయాలి. యోహాను పత్రికలు అంటాడు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఆయన చిత్తానికి అనుకూలంగా మనం ఏది అడిగినా తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రతిఫలాలు ఇస్తాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు ప్రార్థన చేసినా వారికి ప్రతిఫలం ఉండదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు ప్రార్థన చేసినా వారికి ప్రతిఫలము ఉండదు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా చివరిగా ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తం అయితేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ చిత్తానికి వ్యతిరేకంగా అయితే నాకు వద్దు. ఇలా ఎంతసేపు చేశాడండి? ఎంతసేపు చేశారు? సుమారు 3 గంటలు చేశాడు ఆయన. ఒక్కొక్క ట్రిప్కి వచ్చి గంట సేపు చేశాడు. 3 సార్లు వెళ్ళాడు, 3 గంటలు చేశాడు. తిరిగి వచ్చినప్పుడు, నా నిమిత్తం మీరు 1 గడి అయినా మేల్కొని ఉండలేరా అంటాడు శిష్యుల్ని నిద్రపోతా ఉంటే. అంటే 1 గంట ఆయన 1 గంట ప్రార్థన చేసుకుని వస్తున్నాడు, ఈ లోపు వీళ్ళు నిద్రపోతున్నాడు. అర్థమవుతుందండి? ఈ సమయంలో ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే జరిగించు అని ఆ పర్వతం మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, అనుకూలము లేని ప్రదేశానికి వెళ్ళి మోకరించి మోకాళ్ళ మీద ఉండి చెమట రక్త బిందువుగా మారునంతగా ఆయన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నీ చిత్తమైతే అని 3 గంటల సేపు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఆ గిన్నె తొలగించటము దేవుని చిత్తంలో లేదు.
ఆ శ్రమలు, ఆ శిలువ మరణం అనేటువంటి ఆ గిన్నె క్రీస్తు వారు అనుభవించితేనే లోకానికి విముక్తుంది. అందుకని ఆయన తొలగించింది. కాబట్టి యేసుక్రీస్తు వారు అయ్యా నీ చిత్తమైతే తొలగించని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన చిత్తానికి వ్యతిరేకం చేస్తే ఆయన రాజ్యంలో ప్రవేశం అనేది లేదు. కాబట్టి కనుక మనం కూడా ఏదైనా కొన్ని పదాలను ఇది అడగొచ్చా అడగకూడదు అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీ చిత్తమైతే ఇది జరిగించు అని అడగాలి. ఇలాగున మనం ప్రార్థన చేయటం అనేటువంటి విధానంలో ఇంకా అనేక విషయాలు దేవుని గ్రంథం నుండి మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు వాటిని సపరేట్ చేసుకుని మరలా వాటిని పరిశీలించండి. అది అర్థం కాని విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసినటువంటివే. కాబట్టి పిల్లారా, ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడం. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేసాము, ప్రవచించామయ్యా అంటే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండి అని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. అండి ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనన్నాడు. అంటే ఇలాగున ఒకవేళ మనం ఉపవాస ప్రార్థనలు చేసాం అనుకోండి, ఆయన చిత్తం ఏంటో తెలియకుండానే, అలాగను ప్రతిరోజు చేస్తాం అనుకోండి, అలాగను దేవుని అడుక్కుంటున్నాము, దేవుడు మన జీవితంలో ఏదో సహాయాలు చేస్తూ ఉన్నాడు, కార్యాలు చేస్తూ ఉన్నాడు, అలాగా మనం ప్రకటిస్తూ ఉన్నాము, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము, ఆయనకి మనకి సంబంధం ఉండదా? ఉండదా అండి? ఉండదా? ఆయన ఏమన్నాడు? నేను మిమ్మును ఎన్నడూ, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? చాలండి. అంటే ఎలా చేయాలో తెలియకుండా చేసేటువంటిది ఏదైనా అది అక్రమము. అలాంటి వారిని ప్రభువారు ఎన్నడూ ఎరగడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి దాని గురించి వివరాలు తెలుసుకుంటేనే అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అని మనం ఈ వాక్యాల నుండి నేర్చుకుంటూ ఉన్నాం. ఇది ఎవరో ఏదో కల్పించుకొని చెప్పినటువంటిది కాదు. దేవుని గ్రంథమే మన జీవితాలకు ఆధారమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మనం చేసే ప్రార్థన కావచ్చు, మనం నమ్మిన విశ్వాసం కావచ్చు, ఏదైనా ఎలా ఉన్నాము అనేటువంటిది పరిశీలించుకోవాలి. అందుకని యాకోబు గారు అంటాడు, వాక్యము అర్థమై ఉన్నది అన్నాడు. మనము వినువారము మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడైతే అద్దంలో తన సహజ ముఖము చూసుకొని అవతలికి పోయిన తర్వాత తన ఎట్టివాడు మరిచిపోవును కదా అన్నాడు. కనుక వాక్యము అనేటువంటి అర్థములో మనం చేసే ప్రార్థన కావచ్చు, మనం తీసుకునే బాప్తిసం కావచ్చు, మనం ఇచ్చే కానుకలు కావచ్చు, మనం పాడే పాటలు కావచ్చు, మనం బోధించే బోధ కావచ్చు, ప్రతి దాన్ని కూడా పరిశీలించుకుంటూ ఉండాలండి. టెస్టింగ్ చేసుకునేది వాక్యమే. కనుక పిల్లరా, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే అన్నాడు. తర్వాత ధనాపేక్ష లేని వారై ఉంటేనే అన్నాడు. తర్వాత తండ్రి చిత్తము చొప్పున చేస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశించేది అన్నాడు. కనుక ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. సందేహాలు ఉంటే మధ్యాహ్న కాల సమయంలో మరి మనం మాట్లాడుకోవచ్చు, వాటికి సమాధానాలు బైబిల్ నుండే తెలుసుకోవచ్చు. కాబట్టి మరి చెప్పబడినట్టు వాక్యాన్ని మరలా మీరు పరిశీలించండి. దాని ప్రకారము మనం ఎంతవరకు న్యాయబద్ధంగా నడుచుకుంటున్నామో అనేది సరిచూసుకొని, లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని మనం నడుచుకుంటూ దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘ సభ్యులందరూ కూడాను
దేవుని వైపు నడిపించడానికి ప్రయాసపడదాం. దేవుడు ఆయన యొక్క కృపలో మనందరూ కూడా భద్రపరిచి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి వాక్యానికి అనుకూలంగా నడుచుకుందాం. మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు అశోక్ గారికి, మరి అలాగే ఇక్కడ సహకారులు ఉండి నడిపిస్తున్నటువంటి బ్రదర్స్కి, వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నాతోటి దేవుని సేవకులందరికీ, నాతోటి దేవుని యొక్క సహోదరులకు కూడా ప్రభు పేట వందనం తెలియజేస్తున్నాము.